హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళానండి. అందువల్ల మా అమ్మ మా కోసమని చేపల వేపుడు చేసింది. మేమేం చేపల మార్కెట్కి వెళ్ళలేదు. చేపలు అమ్మే వాళ్ళే మా ఇంటికి వచ్చారు. మేము ఈ 2 చేపలను తీసుకున్నాము. వాళ్ళే మాకు నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు. మొత్తం వాళ్ళే చేసి ఇచ్చారు. మళ్ళీ మాకు ఏం సపరేట్గా దాంట్లో మనీ ఏం తీసుకోలేదు. మాకు ఇచ్చిన చేపల రేట్లోనే వాళ్ళు ఇంటి దగ్గరే నీట్గా క్లీన్గా మాకంతా చేపలంతా బాగా కట్ చేసి ఇచ్చారు. చూడండి ఆమె ఎంత బాగా కట్ చేస్తూ ఉందో. కత్తిపీటతో కట్ చేస్తుంది. 2 తెచ్చుకుందండి. చాక్ తెచ్చుకుంది, మళ్ళీ కత్తిపీట తెచ్చుకుంది. చాక్తో పైనున్న పొలుసంతా తీసేసింది. తర్వాత కత్తిపీటతో ఆమె ఇలా ముక్కలు కోస్తుంది. చూడండి ఎంత బాగా కోస్తుందో. బాగా కోస్తుంది. బుజ్జమ్మ ఆమె పేరు. చూడండి ఇన్ని మొక్కలు వచ్చాయి మేము తీసుకున్న చేపలకి. అప్పుడు మా అమ్మ ఆ చేపలన్నిటినీ ముందు ఉప్పేసి శుభ్రంగా తోమిన తర్వాత అవన్నీ ఒక బౌల్లో తీసుకొని ఆ చేపలకి ఉప్పేసిందండి. ఉప్పేసి చూపిస్తుంది నాకు. తర్వాత కారం వేసిందండి. దాంతోపాటు మా అమ్మ కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసింది. పసుపు పొడి, ఫిష్ మసాలా కూడా కొంచెం వేసింది. పసుపు పొడి, ఫిష్ మసాలా వేసింది. తర్వాత మిరప్పొడి ఇంకొంచెం వేస్తుంది. ఎంత సరిపోతుందో అంత మిరప్పొడి వేస్తుంది. చూడండి. తర్వాత ఆ మిరప్పొడి వేసిన తర్వాత ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్లు చేస్తుంది. మా అమ్మ ఏం వేయలేదండి. మిరప్పొడి, ఉప్పు, పసుపు, కొంచెం ఫిష్ కర్రీ మసాలా, తర్వాత వచ్చి కొంచెం ఫుడ్ కలర్ వేసింది. అందువల్ల కలర్ఫుల్గా ఉన్నాయి చేపలు. చూడండి ఈ విధంగా మొత్తం ప్రతి చేపకి అప్లై చేస్తుంది. అప్లై చేసిన తర్వాత పెద్ద వెడల్పాటి బాణలో 100 గ్రాముల నూనె పోసి చేపల్ని వేయించింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి.